హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ గాలి. పాండిచ్చేరిలో బీచెస్ చాలా ఉంటాయి. అన్ని కూడా చాలా బాగుంటాయి. బీచెస్ అన్ని తక్కువ తక్కువ డిస్టెన్స్ లోనే ఉంటాయి. మనం చాలా ఈజీగా వెళ్ళొచ్చు. ఏ బీచ్ ఎప్పుడు చూస్తే బాగుంటుంది, ఆ బీచ్ కున్న స్పెషాలిటీ ఏంటి అని నేను మిడిల్ ఆఫ్ ద వీడియోలో చెప్తాను. మేము ఫస్ట్ ఎడెన్ బీచ్ విజిట్ చేసాము. నిజంగా డీపీకి నాకు ఫేవరెట్ అయిపోయింది. డే అంతా అక్కడే స్పెండ్ చేస్తే బాగుంటుంది అనిపించింది. ఈ ఈడెన్ బీచ్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచ్. అంటే ఇక్కడ వాటర్ క్లియర్ గా ఉంటాయి, శాండ్ అయితే వైట్ గా ఉంటుంది. అదే స్పెషల్ అన్నమాట దీనికి. ఇక్కడ అలలు కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి. వాటర్ లో బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఫుల్ గా ఆడుకున్నాక డ్రెస్ చేంజింగ్ రూమ్స్, వాష్రూమ్స్ అన్ని చాలా క్లియర్ గా మెయింటైన్ చేస్తున్నారు. నీట్ గా ఉన్నాయి అన్ని కూడా. ఫుల్ గా చిల్ అవ్వడానికి ఒక మంచి బీచ్ అయితే ఇది. ఇక్కడ సీ ఫుడ్ దొరుకుతుంది. చాలా స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ లైక్ కయాకింగ్, జిప్ లైన్ అలా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఫ్యామిలీ అంతటితో వెళ్తే ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. కిడ్స్ కూడా చాలా యాక్టివిటీస్ ఇక్కడ ఉన్నాయి. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. డీపీ ఇక్కడ జిప్ లైన్ ట్రై చేశాడు. ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఈ బీచ్ ఇస్తుంది అనమాట. మనకి పాండిచ్చేరిలో చాలా బీచెస్ ఉంటాయి. అందులో మేము కొన్ని విజిట్ చేసాము. ఆ బీచెస్ గురించి ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఫస్ట్ రాక్ బీచ్. డే వ్యూ కంటే నైట్ వ్యూ చాలా బాగుంటుంది. ఎందుకంటే బీచ్ దగ్గర కూర్చొని మూన్ చూస్తూ కాసేపు టైం స్పెండ్ చేస్తే ఆ ఫీల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అది ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే ఖచ్చితంగా రాక్ బీచ్ మీరు సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. సో నైట్ ఎక్స్పీరియన్స్ చేయడానికి ట్రై చేయండి. అరోవెల్లా బీచ్ ఖాళీగా ఉంటుంది. వాటర్ లో ఆడుకోవాలి అనుకుంటే బెస్ట్ బీచ్ అని చెప్తాను. నెక్స్ట్ పాండి మెరీనా బీచ్. ఈ బీచ్ లో ఫోటోషూట్ కి చాలా బాగుంటుంది. ఎందుకు అంటే బీచ్ ఖాళీగా ఉంటుంది, క్రౌడ్ ఉండదు. ఇక్కడ వాటర్ లో ఆడుకున్నా చాలా బాగుంటుంది. ఇక్కడ ఫుడ్ కానీ కిడ్స్ యాక్టివిటీస్, లైట్ హౌస్, డ్రెస్ చేంజింగ్ రూమ్స్, ఇంకా వీకెండ్ అయితే ఏదో ఒక షోని కండక్ట్ చేస్తారనమాట ఇక్కడ. నెక్స్ట్ ప్యారడైజ్ బీచ్. ఈ బీచ్ లో డే అండ్ నైట్ కూడా ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. డే టైం వాటర్ యాక్టివిటీస్ చేయొచ్చు. వాటర్ యాక్టివిటీస్ కి బెస్ట్ బీచ్ అయితే ప్యారడైజ్ బీచ్. నైట్ అయితే ఫుల్ గా డీజే పెడతారు. చాలా మంది ఆల్కహాల్ తీసుకొని ఎంజాయ్ చేయాలనుకుంటారు కదా, లైక్ గోవా వైబ్స్ వచ్చేలాగా. సో అలాంటి వైబ్స్ అయితే ఇక్కడ ఉంటాయి అనమాట. ఈ బీచ్ లో ఇంకో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ బర్త్డే ఈవెంట్స్, ప్రపోజ్ ఈవెంట్స్, ఇంకా క్యాండిల్ లైట్ డిన్నర్ ఇలాంటి బీచ్ పక్కన ఈవెంట్స్ జరుపుకోవాలి అని అనుకుంటారు కదా మన స్పెషల్ డేస్ ని. సో అలాంటి ఈవెంట్స్ అన్ని వీళ్ళు ఇక్కడ కండక్ట్ చేస్తారనమాట. సో మీరు 2 days ముందే బుక్ చేసుకొని అన్ని ప్రిపేర్ చేస్తారు. వాళ్ళు ఇన్స్టా ఐడి అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎవరికైనా నీడ్ అనుకుంటే రీచ్ అవ్వండి. వెంటనే రెస్పాండ్ అయ్యి అన్ని డీటెయిల్స్ అయితే షేర్ చేస్తారు. మేమైతే అన్ని బీచ్ లో ఇంకా మంచిగా ఎంజాయ్ చేసాము.
మేమైతే ఫస్ట్ ఇక్కడే వాడి బర్త్‌డే జరపాలని చెప్పి ముందే ప్లాన్ చేసుకున్నాము. అయితే బుక్ చేసుకోవాలంటే ఆన్‌లైన్‌లో ఎందుకులే అక్కడికెళ్ళిన తర్వాత బుక్ చేసుకుందామని ఆగాము. ఈలోపు మాకు బోట్ గురించి తెలిసింది. ఇంక అప్పటికప్పుడే మేము ప్లాన్ చేసుకున్నాం. 2 బీచ్ అయిపోతున్నాయి కదా అని చెప్పి సెకండ్ బర్త్‌డే బోట్‌లో చేస్తే బాగుంటుంది. అది కూడా ఫారెస్ట్‌లో అని చెప్పి అప్పటికప్పుడు అయితే మేము అది ప్లాన్ చేసుకున్నామనమాట. ఇలా ఈ బీచెస్ అయితే మేము ఫుల్‌గా అయితే ఎంజాయ్ చేసాము. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ కంటెంట్ యూజ్‌ఫుల్ అయ్యింది అని అనుకుంటే గనక ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియోస్.